హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈరోజు మధ్యాహ్నం నుంచి వర్షంగా ఉందండి. కొంచెం అప్పటికప్పుడే వర్షం పడుతుంది, అప్పటికప్పుడే వర్షం లేకుండా అయిపోతుంది, ఆరిపోతుంది అనమాట. అలా ఈరోజు మధ్యాహ్నం నుంచే వర్షం స్టార్ట్ అయ్యిందండి. అందుకని ఒక రొంత చిన్నగా షూట్ చేశానండి. వర్షం అప్పుడు మా పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పి షూట్ చేశాను. చూడండి, వర్షం వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక సైడ్ అయితే రేకులు లేవు, ముందు పక్క కూడా రేకులు లేవండి. అందువల్ల మొత్తం ఊరిపోయిపోతుంది. మేము ఉండేది దాని సైడ్ పక్కన ఉండేది. వర్షం పడదు అక్కడైతే, కానీ జల్లు అయితే కొడితే మాత్రం జల్లు తడిచిపోతుంది, మొత్తం తడిచిపోతాయి. ఇంకా అంగడి మూసేయాల్సిన పరిస్థితి వస్తుందండి. ముందు వైపు అన్నా రేకులు వేపేయాలి, లేకుంటే కొంచెం వెనక వైపు అన్నా రేకులు వేయించుకుంటే బాగుండేది. అప్పుడు డబ్బులు లేక ఇప్పుడు కూడా వేయించుకోలేదండి. ఈ పని కానీ చేయించేసుకుంటే అంతా నీట్గా అయిపోద్ది. ఇలాగ వర్షంలో తడస్తా మేము ఇంకా ఒక సైడ్కి ఉన్నాము. ఇప్పుడు చూడండి, మా అల్లరి, మా ఆయన, మా పిల్లలు అందరం ఉన్నామండి. ఇంకా వర్షానికి ఏం చేసే పనే ఉంది, అందుకని కూర్చొని షాప్లోనే ఉన్నాము. ఇక్కడ ఏందేందో మాట్లాడుతూ ఉన్నాడు, అది కామెడీ చేస్తున్నాడు. హర్ని కూడా అలాగే మాట్లాడుతూ ఉందండి. తర్వాత వీళ్ళిద్దరాలు వచ్చేదండి. ఒకవైపు వర్షం పడుతుంటే కొట్టుకోవడానికి సరిపోతుంటుంది. ఏం చేస్తున్నాడు? వాళ్ళ పడుకోన్నాడా? సిగరెట్లు ఎందుకో యూట్యూబ్ లో పెట్టద్దు మేడం. అనుకో చూడండి, వీళ్ళల్లరి అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, చిన్న ఇట్లుగా తీసానండి. ముగ్గురం కూర్చోన్నాం. మా ఆయన అయితే కొన్ని వర్షం అన్నీ ఎత్తుపెట్టుకుంటున్నాడండి. రేపటి వస్తువులు ఏమన్నా అవసరం కదా, కట్లు ఉన్నాయి, వాటి మీద పట్టా గిట్ట వేసుకోవడానికి వెళ్ళాడు. దేశలాగా చూడండి, షాప్లో ఉన్నాం మేము ముగ్గురిని చిన్న వీడియో క్లిప్ లాగా చిన్నది సరదాగా తీసుకున్నానండి. ఇదంతా మధ్యాహ్నం కావునండి, అంటే టైము 2-3 ఆ మధ్యలో పడుతుంది వర్షం అయితే. ఇటు సైడు అప్పటికప్పుడే పడిపోతుందండి, పెద్ద టైం కూడా ఇవ్వట్లేదు. చూడండి, వర్షం తగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం తగ్గిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇదంతా తడిచిపోయింది. ఇప్పుడైతే టిఫిన్ ఇక్కడ వేయలేము, లోపల వేయాల్సి వస్తుంది. అప్పుడు ఇది షూట్ చేయలేకపోయానండి. టిఫిన్ చేసేది నెక్స్ట్ డే షూట్ చేశాను, అది కూడా చిన్న క్లిప్ యాడ్ చేశానండి. దీనికి సంబంధించింది కాకుండా నెక్స్ట్ డే రోజుది. చూడండి, మొత్తం తడిచిపోయాయి, కుర్చీలు కూడా తడిచిపోయినాయండి. చూడండి, మేము టిఫిన్ వేసుకుంటున్నా, అక్కడ కూడా వర్షం అండి. ఇప్పుడు వర్షాకాలంగానే వస్తే టిఫిన్ కూడా అక్కడ వేయలేము, మళ్ళీ తీసి ముందు పెట్టుకోవాల్సి వస్తుంది పోయాయి. చూడండి, ఇది నెక్స్ట్ డే రోజు సాయంత్రం అండి. ఇంకా ఉదయం పని ఎక్కువ ఉండడం వల్ల షూట్ చేయలేకపోయాను. అంతలోపల అలసంద వాళ్ళు అర్జెంటుగా కావాలన్నారు. నేను బోండా, వడ, బజ్జీ ముందే వేసి పెట్టానండి. అవి వద్దంట, అలసంద వాళ్ళు కావాలనే లోపల ఒక 50 రూపాయలకి మళ్ళీ వేయించానండి. కొంచెం పిండి ఉంది, అందువల్ల వేయించేసాను. ఇవన్నీ బాగా ఏగనియాలి అని చెప్పేసి మళ్ళీ నేను షాప్లోకి వెళ్ళాను. ఆయన ఏమో పిండి ఇయటానికి, అంటే సామాన్ తేయడానికి వెళ్ళున్నాడు. ఆయన వచ్చే లోపల అంత లోపల వేరే అమ్మాయి వేస్తూ ఉంటుంది, నేను షాప్లో చూసుకుంటానండి. మా ఆయన వచ్చిన తర్వాత ఇంక నేను వచ్చేస్తాను టిఫిన్స్ దగ్గరికి. ఇంకా ఆయనేమో షాప్లో చూసుకుంటాడు. ఈ అమ్మాయి పక్కన వర్క్స్ ఉంటాయి కదా, చిన్న వర్క్లన్నీ ఏం చేసుకొని వెళ్ళిపోద్దండి. ఇంకో మెయిన్ వర్క్లన్నీ నేను చేసేసుకుంటాను. చూడండి, మళ్ళీ వచ్చాడు అతనేమో. అంతలో మా ఆయన కూడా వచ్చేసాడు. ఆయన రావడం, ఇంకా వాళ్ళు అయిపోయినాయా లేవని అడగడంతో నేను కూడా వచ్చానండి. వచ్చి మళ్ళీ చూసేసి మళ్ళీ పోతున్నాను.
చూడండి అయితే అలసంద వాళ్ళు చూడండి మళ్ళీ వచ్చి తీసేస్తున్నాను. ఇది తీసేసి తొందరగా తీసుకెళ్తే వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఒక్క నిమిషం కూడా ఆగలేరు వాళ్ళు. అంటే వడ అంటే అలసంద వడ కొంచెం బాగా కాలితేనే బాగా అనిపిస్తుంది. అందువల్ల బాగా వేగం దాకా ఉండిద్దామంటే వాళ్ళు ఏమో ఒకవైపు వాళ్ళే టెన్షన్ పెడుతున్నారు. చూడండి బాగా వేగిపోయాయి. అయినా వేగిన తర్వాతే తీశాను నేను. చూడండి ఇలాగా మొత్తం అవి తీసేసానండి. ఒక వాయికి 100 రూపాయలు వడలు పడుతున్నాయండి. 100 రూపాయలు అంటే 5 రూపాయలు లెక్కనండి. 20 వడలు దాకా పడతాయి ఒక వాయికి. ఇప్పుడు మళ్ళీ మినపొడ వేస్తుందండి. అలసంద వడ వేసేస్తుంది కదా ఇప్పుడే. నేను ఇంకా అంతలోపల షాప్లోకి అవన్నీ తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి అవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నానండి. చూడండి ఇలా అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఇలా అన్నీ తీసి దేని వైపులో దాని వైపు పెట్టేస్తానండి. అంటే వేసుకునేటప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా ఒక్కొక్కటి అంటే డివైడ్ చేస్తాను. ఆ డివైడ్ చేయడం వల్ల బాగా అనిపిస్తుంది అనమాట. ఈ తర్వాత నెక్స్ట్ లాస్ట్ బజ్జీలు ఉన్నాయండి. బజ్జీలు కూడా వేసేసానంటే నా పని కూడా ఇక్కడితోటి అయిపోద్ది. ఏడైపోయి ఇంకా మళ్ళీ పిండ్లు కలుపుకోవడం అన్నీ ఉంది కదా, అది స్టార్ట్ అవుద్ది. చూడండి ఇది మినపడండి. ఇవి కూడా వేసేస్తున్నాను. ఇదైతే కొంచెమే ఉంది పిండి. ఈ వాయి అయితే అయిపోద్ది అనుకుంటాను. కొంచెం మిగరద్ది, అది ఇంకొక వాయి అయినా వేసేసుకోవచ్చు. అందుకని వాడపిండి వరకు ఫస్ట్ వేసేస్తున్నానండి. బోండా పిండి అయితే అయిపోయింది ఆల్రెడీ. అది దబర కూడా పక్కనే పెట్టేస్తున్నాము. బోండా పిండి అయిపోయింది వల్ల అంటే 3 వాయిలు వచ్చింది, సరిపోతాయిలే అని చెప్పి ఆపేసాను. కొంచెం ఎక్కువనే వేసానండి ఈ మధ్య టిఫిను. అంటే పోతుంది కాబట్టి కొంచెం ఎగస్ట్రాగానే వేసాను. కానీ ఈరోజు పెద్దగా పోలేదండి. అంటే ఎగస్ట్రా వేసిన రోజు పోదనమాట. లేని రోజు మాత్రం చాలా వస్తూ ఉంటారు కావాలని చెప్పి. చూడండి అంతలోపల నేను బియ్యం అవి కడిగి పెట్టేసానంటే నాకు కూడా పని తగ్గద్దు అనమాట. ఇంకా చాలా పనులు లేదా, ఇంకా పిండిగా కలుపుకోవాలని నీట్గా చేసుకోవాలి. మళ్ళీ గిట్నీలకి వేయించుకోవాలి. చాలా అంటే చాలా పని ఉందండి. ఇప్పుడు నుంచి చేసేస్తేనే 10, 9 ఆ టయానికి ఇంకా పైకి వెళ్ళాల్సి వస్తుంది నాకు. రోజు వర్కేనండి, చేసుకున్నంత పని ఉంటుంది. ఈ విధంగా చేసినా కూడా ఏం ప్రయోజనం లేకుండా ఉంది మా పరిస్థితి. ఏందో కష్టపడుతున్నా కూడా డబ్బు లేదు, సుఖం లేదు. చూడండి వాడు మొత్తం వేసింది. ఇంకొక వాయే కదా అని చెప్పి మొత్తం దాంట్లోనే సరిపెట్టేసింది. ఈ వాయి తర్వాత నేను మళ్ళీ బజ్జీలు వేసుకుంటానండి. బజ్జీలు కానీ వేసేసానంటే నాకు కూడా సగం పని అయిపోయినట్టేను. తర్వాత కొరవ పని మళ్ళీ చేసుకుంటానండి. చూడండి బజ్జీలు వేసేసాను కదా ఏ విధంగా వచ్చాయో. చూడండి ఎంత బాగా వచ్చాయో. బజ్జీ అయితే మరీ అంత ఎక్కువ మంట మీద కాల్చారంటే లోపల ఉడకదండి. అందుకని సన్న మంట మీదే కాల్చుకోవాలి, నిదానంగానే కాల్చుకోవాలి. బజ్జీ బోండా వరకు సన్న మంట మీదే కాల్చండి. మరీ ఎక్కువ మంట కానీ పెట్టారంటే కలర్ వస్తుంది కానీ పెద్ద లోపల ఉడకదు. అందుకని చెప్తున్నాను. చూడండి ఇంకొక వాయి కూడా ఉంది, అది కూడా వేసేసానండి బజ్జీ. ఈ బజ్జీలు అయిపోయిందంటే ఇంకా నా పని కూడా చాలా వరకు అయిపోద్ది. తర్వాత నెక్స్ట్ పిండి అవి కలిపేసుకుంటాను ఇడ్లీ రవ్వకి. అవి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. ఇవన్నీ చేసేసుకున్నానంటే ఇంకా తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు నేను. చూడండి మా హోటల్లో బజ్జీలు ఏ విధంగా ఉన్నాయో చూడండి, బాగున్నాయి కదా. చూడండి ఎంత సన్న మంట మీద కాలిస్తే అంత గోల్డెన్ కలర్లో వస్తుంది. కొంత ఎక్కువ సెగగా ఉన్నా కూడా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. చూడండి ఈ బజ్జీలు చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. ఇప్పుడైతే విపరీతంగా మిరపకాయల రేటు కూడా పెరిగిపోయినాయంటే, అంటే బజ్జీ మిరపకాయలు ఉంటే అవి కదా వాడేది, అవి అసలు దొరకట్లేదండి ఇక్కడ మా దగ్గర అయితే.
అందువల్ల మిరపకాయని రెండింటిగా చేయాల్సి వస్తుంది, లేకుంటే పెద్దదిగా వేసుకున్నా కూడా సరిపోద్ది. కానీ మిరపకాయలు దొరకట్లేదు, ప్లస్ పెద్దది వేసినా కూడా మరీ చాలా లావు ఉంటుంది కాబట్టి, ప్లస్ ఉడకదంటారు కొంతమంది ఏమో అంతేనా అంటారు, రకరకాల మాటలు లేండి. అందువల్ల అని చెప్పి చిన్నగానే వేస్తున్నాను. ఇంతే అండి వీడియో. మా వీడియో కానీ నచ్చినట్టయితే